నమస్కారం. మన దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ఒక చాలా ముఖ్యమైన అప్డేట్ను మనం కలిసి లోతుగా పరిశీలిద్దాం. ఈరోజు మనం ప్రభుత్వం యొక్క అధికారిక రిపోర్ట్ కార్డ్ అంటే 2025-26 ఆర్థిక సర్వే గురించి మాట్లాడుకోబోతున్నాం. అసలు ఈ సంఖ్యలు మన భవిష్యత్తు గురించి ఏం చెప్తున్నాయో చూద్దాం రండి. ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఇదే కదా. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం కాస్త అటూ ఇటుగా ఉన్నప్పుడు భారతదేశం నిజంగా దూసుకుపోతుందా? అసలు కథేంటి? ఈ సర్వేలో ఆ సమాధానం దొరుకుతుంది. అవును, సరిగ్గా విన్నారు. ఆ నంబర్ 7.4%. ఇది జస్ట్ ఒక అంకె మాత్రమే కాదు. ఆలోచించండి, ప్రపంచంలో పెద్ద పెద్ద దేశాలన్నీ ఇబ్బంది పడుతుంటే మనం వరుసగా 4వ సంవత్సరం కూడా ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీగా నిలవబోతున్నాం. ఇది నిజంగా ఒక అసాధారణమైన విషయం. సరే, మరి ఈ అంచనాకు ఆధారమేంటి? అది ఈ అధికారిక ఆర్థిక సర్వే. ముందుగా అసలు ఈ సర్వే అంటే ఏంటి, దీనికి ఎందుకంత ప్రాముఖ్యత ఉందో సింపుల్గా అర్థం చేసుకుందాం. చూడండి, ఆర్థిక సర్వే అనేది ఏదో మామూలు రిపోర్ట్ కాదు. ఇది మన ఆర్థిక మంత్రిత్వ శాఖ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఆధ్వర్యంలో తయారయ్యే ఒక సమగ్రమైన విశ్లేషణ అన్నమాట. రాబోయే బడ్జెట్కు ఇది ఒక రకంగా దారి చూపిస్తుంది, ఇంకా మన దేశ ఆర్థిక ఆరోగ్యానికి అద్దం పడుతుంది. దీనికి ఒక పెద్ద చరిత్ర కూడా ఉంది. 1950ల నుంచి ఇది మన ఆర్థిక ప్రణాళికలో ఒక భాగం. అయితే 1964 నుంచి దీన్ని ఒక ప్రత్యేక పత్రంగా సమర్పించడం మొదలుపెట్టారు. దాంతో దీని ప్రాముఖ్యత ఇంకా పెరిగింది. సరే, ఇంత అద్భుతమైన గ్రోత్కు కారణాలేంటి? మన ఆర్థిక వ్యవస్థను ఇంతలా ముందుకు నడిపిస్తున్న ఆ పవర్ఫుల్ ఇంజిన్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మన ఎకానమీకి బ్యాక్బోన్ ఏదైనా ఉందంటే అది సర్వీసెస్ సెక్టరే. ఇక్కడ ఈ జీవీఏ అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్, అంటే మన ఆర్థిక వ్యవస్థలోని ప్రతి రంగం ఎంత విలువను క్రియేట్ చేస్తోందో ఇది చెప్తుంది. చూడండి, మొత్తం విలువలో 60% పైగా వాటాతో సేవల రంగమే మన వృద్ధికి మెయిన్ ఇంజిన్గా ఉంది. ఐటీ, బ్యాంకింగ్, టూరిజం ఇవన్నీ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వృద్ధికి మరో స్ట్రాంగ్ సిగ్నల్ ఏంటంటే ప్రభుత్వానికొస్తున్న ఆదాయం పెరగడం. ట్యాక్స్ కలెక్షన్లు మెరుగుపడటం వల్ల ప్రభుత్వ రాబడులు జీడీపీలో 9.2% పెరిగాయి. సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వం దగ్గర ప్రజల కోసం ఖర్చు చేయడానికి, రోడ్లు, బ్రిడ్జులు లాంటివి కట్టడానికి ఎక్కువ డబ్బులున్నాయన్నమాట. వావ్! ఈ నెంబర్ చూడండి, $701 బిలియన్. ఇవి మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. ఒక హిస్టారిక్ రికార్డ్ ఇది. ఈ డబ్బుతో మనం దాదాపు 11 నెలల పాటు దిగుమతులకు పే చేయొచ్చు. అంటే గ్లోబల్గా ఎలాంటి ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినా తట్టుకునేంత బలంగా మనమున్నాం. ఇవి కొన్ని హైలైట్స్ మాత్రమే. రికార్డు స్థాయిలో ఎగుమతులు, 55 కోట్ల జన్ధన్ ఖాతాలతో పేదవాళ్లను కూడా బ్యాంకింగ్ సిస్టంలోకి తీసుకురావటం, దేశవ్యాప్తంగా నేషనల్ హైవేస్ నిర్మాణం, అన్నింటికన్నా ముఖ్యంగా ధరలను అదుపులో ఉంచడం, ఇవన్నీ కలిపి ఒక బలమైన ఆర్థిక వ్యవస్థ చిత్రాన్ని మన కళ్ల ముందుంచుతున్నాయి. అయితే ప్రతి నాణ్యానికి రెండో వైపు ఉంటుంది కదా. ఈ సర్వే కేవలం విజయాల గురించే కాదు, మనం ఎదుర్కోబోయే సవాళ్ల గురించి కూడా చాలా స్పష్టంగా చెప్పింది. వాటిని మనం అస్సలు విస్మరించకూడదు. ఇక్కడే సర్వే ఒక చాలా ముఖ్యమైన, నిజం చెప్పాలంటే కాస్త చేదు నిజాన్ని నిర్భయంగా బయటపెట్టింది. ఏంటంటే మన అసలు సమస్య బలహీనమైన ప్రభుత్వ సామర్థ్యం. అంటే ప్రాబ్లం ఎక్కడో బయటలేదు, మన సిస్టంలోనే ఉంది. నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం, రిస్క్ తీసుకోవడానికి భయపడటం, ఇవే మన ఎదుగుదలకి అతిపెద్ద అడ్డంకి అని సర్వే చాలా స్పష్టంగా హెచ్చరిస్తోందన్నమాట. ఇవే కాకుండా గ్లోబల్గా సప్లై చైన్స్లో వస్తున్న మార్పులు, అంటే మనకు కావాల్సిన వస్తువులు వేరే దేశాల నుంచి రావడం కష్టమవడం, మన పరిశ్రమల్లో కరెంటు, రవాణా ఖర్చులు ఎక్కువగా ఉండటం, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ప్రైవేట్ కంపెనీలు పెద్దగా పెట్టుబడులు పెట్టకపోవడం, ఇలాంటివి కూడా మన ఎదుగుదలకు అడ్డంకులుగా ఉన్నాయని సర్వే వివరిస్తోంది. సరే, ఇన్ని సవాళ్లు ఉన్నా సర్వే నిరాశతో ముగింపు పలకలేదు. దానికి బదులుగా ఒక కొత్త, చాలా ఆశాజనకమైన భవిష్యత్ వ్యూహాన్ని మన ముందుంచింది. ఇది మన ఆలోచనా విధానంలో ఒక విప్లవాన్నే తీసుకురాగలదు. ఈ స్లైడు ఆ మార్పును అద్భుతంగా వివరిస్తోంది. చూడండి, ఇప్పటిదాకా మనం స్థితిస్థాపకత గురించి ఆలోచించాం. అంటే తుఫాన్ వస్తే తలుపులు గట్టిగా వేసుకుని మనల్ని మనం కాపాడుకోవడం. కాని ఇప్పుడు సర్వే చెబుతున్నది అనివార్యత గురించి. అంటే ఏంటి?
ప్రపంచానికి అవసరమైన తాళాలను తయారు చేసే ఏకైక శక్తిగా మనం ఎదగాలి. ప్రపంచం మనమీద ఆధారపడేలా చేసుకోవాలి. ఇది ఆలోచనల్లో చాలా పెద్ద మార్పు. మరి ఈ కొత్త ఆకాంక్షను, ఈ పెద్ద లక్ష్యాన్ని ఎలా సాధించాలి? సర్వే దీనికోసం కూడా ఒక క్లియర్ రోడ్ మ్యాప్ను ఇచ్చింది. ఆ కీలకమైన అడుగులేంటో ఇప్పుడు ఫాస్ట్గా చూసేద్దాం. ఈ 5 అడుగుల ప్రణాళిక మన భవిష్యత్తుకు పునాదిలాంటిది. మొదటిది, అత్యాధునిక తయారీ రంగంలోకి దూసుకెళ్లాలి. 2, వ్యవసాయాన్ని ఆధునికీకరించాలి. 3, మన యువతకు ఉద్యోగాలకు అవసరమైన స్కిల్స్ ఇవ్వాలి. 4, మన నగరాలను వరల్డ్ క్లాస్గా మార్చాలి. ఇక 5వది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో స్వయం సమృద్ధి సాధించాలి. ఇవన్నీ కలిస్తేనే మనం ఆ వ్యూహాత్మక అనివార్యత అనే లక్ష్యాన్ని చేరుకోగలం. కాబట్టి చివరిగా ఈ ప్రశ్న మన ముందు మిగిలి ఉంది. మన దగ్గర అద్భుతమైన గ్రోత్ రేటుంది, బలమైన పునాదులున్నాయి, ఒక క్లియర్ ఫ్యూచర్ ప్లాన్ కూడా ఉంది. కానీ ఈ ఆశయాలను నిజంగా ఆచరణలో పెట్టి కేవలం ఒక తట్టుకుని నిలబడే ఆర్థిక వ్యవస్థ నుంచి ప్రపంచం భర్తీ చేయలేని ఒక అనివార్య శక్తిగా భారతదేశం మారగలదా? దీనికి సమాధానం రాబోయే సంవత్సరాలలో మనందరి సమిష్టి కృషిమీదే ఆధారపడి ఉంటుంది.